అరటి పువ్వు ఎలా శుభ్రం చేసుకోవాలో నా షార్ట్స్లో ఒక వీడియో పెట్టానండి, తప్పకుండా చూడండి. అయితే ఆ శుభ్రపరుచుకున్న దాన్ని అంతా కూడా ఈ మజ్జిగ నీళ్లు అలాగే ఉప్పు పసుపు దాంట్లోంచి బాగా పిండి విప్పర్ బటన్ తోటి కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు అవి వేసి వేగిన తర్వాత ఈ కచ్చాపచ్చాగా కొట్టుకున్న దాన్ని బాగా నీళ్లతో కడిగేసుకుని దాన్ని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పచ్చివాసన తగ్గిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం అంతకుముందే నానబెట్టుకున్న పెసరపప్పు ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు వేస్తే మనకి కూర తొందరగా అయిపోతుంది, కొంచెం పొడి పొడిగా కూడా వస్తుంది. దాని మీద మూత పెట్టుకొని మగ్గనిస్తే కూర చిటికెలో రెడీ అయిపోతుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ కూర. తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.